నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోష్ శ్రీ మాత శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి వారికి ఈ 2026 మే 16వ తేదీ శనివారం రోజున వస్తున్నటువంటి శని అమావాస్య తర్వాత నుండి వీరు చక్రం తిప్పబోతున్నారు. వీరికి పట్టినటువంటి 12 ఏళ్ల దరిద్రం మొత్తం కూడా పోబోతోంది. దశ తిరగబోతోంది. వృషభ రాశి వారు జీవితంలో జీరో నుండి హీరోగా ఇప్పుడైతే ఎదగబోతున్నారు. మరి యొక్క వృషభ రాశి జాతకంలో చక్రం తిప్పేటటువంటి పరిస్థితులు అసలు ఏ విధంగా వస్తున్నాయి? వారి యొక్క జాతకం అనేది ఏ విధంగా మారబోతోంది? 12 ఏళ్ల నుంచి వీళ్ళు అనుభవిస్తున్నటువంటి దరిద్రం పోయి వీరి దశ ఎలా తిరగబోతోంది? అదే విధంగా జీరో నుంచి హీరోగా ఎదిగేటటువంటి పరిస్థితులు కూడా ఈ యొక్క వృషభ రాశి జీవితాన్ని ఏ విధంగా పలకరించబోతున్నాయి? ఈ వృషభ రాశి వారికి ముఖ్యంగా ఏ దేవత ఆరాధన అనేది వీరికి మరింత మేలుని కలగజేస్తుంది అనే విషయాలను అన్నిటినీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో సవివరంగా మనమైతే తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని అంశాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే వెంటనే మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక అదేవిధంగా ఈ వీడియో పైన జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టండి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో 2వ రాశి వృషభ రాశి. వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. వృషభ రాశి గురించి మనం ఒకసారి చూసుకున్నట్లయితే గనుక వీరు మాత్రం చాలా దయాగుణంతో కలిగి ఉంటారు. ఇక జ్యోతిష శాస్త్రం ప్రకారం చూసినట్లయితే వృషభ రాశి వారిపైన గ్రహాల యొక్క ప్రభావం ఏ మేరకు ఉంటుంది, అలాగే ఈ యొక్క అమావాస్య ప్రభావం అనేది వీరిపైన ఎలా పడబోతుందని చూస్తే గనుక వీరి యొక్క ఆర్థిక ప్రయోజనాలు ఎలా కలగనున్నాయి అనే విషయం కూడా మనం తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రం ప్రకారం వృషభ రాశి జాతకులకు అధిపతి శుక్రుడు. ఈ వృషభ రాశి వ్యక్తులకు ఈ సమయంలో చూస్తే గనుక ఎంతో ఆత్మవిశ్వాసంతో వీరు కలిగి ఉంటారు. ముఖ్యంగా వీరికి ఎన్నో తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. కొన్నిసార్లు వృషభ రాశి వారికి స్వభావంలో కఠినత్వం కనిపిస్తుంది. ఇక వీరికి శుక్రుడు రాజయోగం అనేది వీరికి ప్రాప్తించబోతూ ఉన్నాడు. కొంతకాలంగా వృషభ రాశి వారికి కొన్ని సమస్యలు, బాధలు అనేవి పడ్డారు. కానీ ఇక మీదట అవన్నీ కూడా తొలగిపోబోతూ ఉన్నాయి. ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులకు ఈ కాలంలో పెండింగ్లో ఉన్న ప్రతి పని కూడా పూర్తి కాబోతోంది. ఇక వీరు కష్టపడి పనిచేసి చక్కటి విజయాలను అయితే సాధించబోతూ ఉన్నారు. వృషభ రాశి వ్యక్తులకు చూస్తే గనుక ఈ సమయంలో గురువు యొక్క ప్రభావంతో వీరు శుభ ఫలితాలను పొందుతారు. సూర్యుడి యొక్క ప్రభావంతో ఉద్యోగంలో అద్భుతమైన గొప్ప ఫలితాలు సాధిస్తారు. కుజుడి ప్రభావంతో ఇబ్బందుల నుండి బయటపడతారు. రాహువు కేతు ప్రభావంతో జీవితం కుటుంబ పరంగా కూడా ఆహ్లాదకరంగా మారబోతోంది. శుక్రుడి ప్రభావం అనేది ఖర్చులను తగ్గిస్తుంది. ముఖ్యంగా విందు వినోదాది కార్యక్రమంలో పాల్గొనేలా చేస్తుంది. ఇష్టమైన వాటిని కొనుగోలు చేసే విధంగా చేస్తుందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో వృషభ రాశి వ్యక్తులకు అయితే ఈ సమయం అంతా కూడా అనుకూలంగా మారబోతోంది. ముఖ్యంగా వృషభ రాశిలో పుట్టిన వారికి 12 ఏళ్ల నుంచి వీళ్ళు అనుభవిస్తున్న దరిద్రం అనేది ఏ విధంగా పోగొట్టుకోబోతూ ఉన్నారు, వీరి జీవితం ఏ విధంగా మారుతోంది, వీరికి శుభ అశుభ ఫలితాలు ఎలా ఉంటున్నాయి అనేది మనం చూసుకున్నట్లయితే కనుక వీరికి గురువు యొక్క ప్రభావంతో ఈ సమయంలో వీరికి చాలా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు చోటు చేసుకోబోతూ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే అద్భుత శుభ ఫలితాలే పొందుతారు అనే చెప్పుకోవాలి. గురువు యొక్క శుభ అనుగ్రహంతో వీరికి ఆదాయం అనేది విపరీతంగా పెరగబోతోంది. ఎందుకంటే పనులకు కారణమైనటువంటి బృహస్పతి మీకు అధికమైనటువంటి పనులను కలగజేయబోతున్నాడు. అంటే ఏ రోజు కూడా మాకు పని అనేదే లేదు అని అనుకోకుండా సఫిషియంట్ వర్క్ అనేది మీకు ఇవ్వడం జరుగుతోంది. తద్వారా మీ యొక్క ఆదాయంలో అద్భుతమైన ఎదుగుదలను చూడబోతున్నారు. వృషభ రాశి వారికి అయితే అనేక రంగాలలో లాభాలను పొందుతున్నారని చెప్పుకోవాలి. ఈ సమయంలో వీరికి సోదరుల మధ్య ప్రేమ సంబంధాలు చాలా బాగా పెరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే వృషభ రాశి వ్యక్తులకు, విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకు మెరుగైన ఫలితాలే ఉండబోతూ ఉన్నాయని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేనే లేదు. అదేవిధంగా వృషభ రాశి వారికి ముఖ్యంగా ఈ సమయంలో కొన్ని సందర్భాలలో వీరికి శుక్రుడు రాజయోగాన్ని ఇచ్చేటటువంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. ఇక ఈ సమయంలో మీకు పెండింగ్లో పడినటువంటి పనులు అన్నీ కూడా పూర్తి కాబోతున్నాయి. అంటే మీరు ఎంతో కాలంగా ఏవో కొన్ని కారణాల వలన, ఇబ్బందుల వలన ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు చక్కగా పూర్తి చేస్తారు. అదేవిధంగా దరిద్రం పోవడం అనే అర్థం ఎప్పటి నుంచో ఒక ఇల్లు కట్టాలనుకుంటున్న వాళ్లకు, లేదా స్థలం ఇల్లు కట్టకుండా అలాగే వదిలేసిన వాళ్లకు ఆ స్థలం కొని చాలా సంవత్సరాలు అవుతోంది అని, ఇక దాని మీద పెట్టిన పెట్టుబడి అనవసరంగా పెట్టామా, దాన్ని ఒక ఇల్లులాగా మలుచుకుంటే గనుక దాని మీద మనం 1 రూపాయి తీసుకోవడానికి ఉంటుంది కదా అని ఆలోచన చేస్తూ ఉంటారు.
అది ఏదో కారణం వల్ల పెండింగ్లో పడిపోతూనే వస్తోంది. కానీ ఇప్పుడు ఈ సమయంలో అది పూర్తి చేసుకుంటారని చెప్పొచ్చు. వచ్చేటటువంటి శని అమావాస్య వీరికి ఎంతో విపరీతమైనటువంటి యోగాలను ఇవ్వబోతూ ఉంది. ముఖ్యంగా చెప్పాలి అంటే కనుక వీరికి ఈ సమయంలో అనేక విధాలుగా కూడా అనేకమైనటువంటి పెండింగ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో, కొన్ని డాక్యుమెంట్స్ మీద ఆగిపోయినవే ఉంటాయి. కొన్ని స్థలాలు కొనుగోలు చేసి చెప్పి సగం డబ్బు ఇచ్చి అయిపోయినవే ఉంటాయి. ఇంకొన్ని ఇల్లు కడదామని చెప్పి సగం ఇల్లు కట్టేసి ఆగిపోయినవే ఉంటాయి. ఇంకొన్ని ఇల్లు కడదామని చెప్పి సగం ఇల్లు కట్టి ఆగిపోయినవి కూడా ఉంటాయి. అదేవిధంగా కొన్ని పనులు సగం వరకు వచ్చి ఆగిపోయినవి కూడా ఉంటూ ఉంటాయి. ఇలా వారికి అనేకమైనటువంటి పెండింగ్ పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తి చేయడం అనేది జరగబోతోంది. మీరు కష్టపడి పని చేయడం వల్లను మంచి ఫలితాలు మీరు తప్పకుండా సాధిస్తారు. ఇక వృషభ రాశి వారిలో వ్యాపారం చేస్తున్న వారికి, వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మంచి లాభాలు మీకు వచ్చేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఇక ఈ సమయంలో వృషభ రాశి వారి యొక్క కెరియర్ విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం అని చెప్పబడుతోంది. ఎందుకంటే ఈ రాశి వ్యక్తులకు ఈ సమయంలో కెరీర్ పైన కొన్ని గ్రహాల ప్రభావం అనేది గట్టిగా పడబోతోంది. ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే వృషభ రాశి వ్యక్తులైతే శని భగవానుడిని ఎప్పటికప్పుడు కూల్ చేసుకుంటూ ఉండాలి. శని యొక్క అనుగ్రహం పొందాలంటే పేదవాళ్లకు, వికలాంగులకు, వృద్ధులకు, అలాగే అనాథులకు మీ చేతనైన సహాయం చేస్తూ ఉండండి. అది అన్నదానం అయితే ఇంకా మంచిది. ఎంతో చక్కగా శని యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇక మీ పైన ఆయన అనుగ్రహం కలిగిందంటే మీ మీదకు వచ్చేటటువంటి ఎలాంటి చెడు ప్రభావం కూడా మిమ్మల్ని ఏమి చేయదన్నమాట. కాబట్టి ఆ రకంగా మీరు శని దేవుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకోవాలి. ఇక వృషభ రాశి యొక్క ప్రభావంతో కూడా చూస్తే గనుక వీరికి ఈ సమయంలో చాలా అద్భుతంగా ఉండబోతోంది. గ్రహాలకు రారాజైన సూర్య భగవానుడు దాదాపు 12 ఏళ్ల తర్వాత వీరికి అదృష్టాన్ని ప్రసాదించబోతున్నాడు. వృషభ రాశి వ్యక్తులకు గురువు యొక్క అనుగ్రహం అనేది ఉండటం కారణంగా ఈ సమయంలో బలమైన రాజయోగం అనేది అద్భుతంగా ఏర్పడబోతోంది. వీరి యొక్క రాజయోగం మీకు జీవితంలో ఎన్నడూ ఊహించని శుభ ఫలితాలను ఇస్తోంది. కుటుంబ జీవితంలో సంతోషంగా గడపడంతో పాటుగా ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారికి కూడా గొప్ప గొప్ప విజయాలు అనేవి సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగం అంటే కేవలం వారికి జాబ్, జీతం ఇంతే లెక్క. కానీ వాళ్ళు గొప్ప విజయాలు సాధిస్తారంటే ఊహించని ప్రమోషన్లు అనేవి వారి జీవితంలో, ఊహించని ఇంక్రిమెంట్స్ అనేవి వస్తున్నాయి. లేదా వారు చేసే ఉద్యోగంతో పాటుగా వారు ఈజీగా ఏదో ఒక వ్యాపారంలో అడుగుపెట్టడం అనేది కూడా జరుగుతోంది. తద్వారా వారికి ఎంతో చక్కగా కలిసి రావడం ద్వారా కూడా వీరికి సూర్యుడి అనుగ్రహం ఉండటం వలన బలమైన రాజయోగ ప్రభావం వీరిపైన ఉండటం అనేది జరగబోతోంది. వృషభ రాశి వారికి ఆర్థిక ప్రయోజనాల విషయాలకు వస్తే గనుక ఈ సమయంలో వీరికి విజయాలను కెరియర్ పరంగా ఎంతో అద్భుతంగా పొందుతారని చెప్పొచ్చు. బంధువుల నుండి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ఈ రాశి వ్యక్తులకు ఈ సమయంలో స్వంతంగా ఏదైనా కంపెనీని ప్రారంభించాలనుకుంటే గనుక మీ కోరికలు, కలలు నెరవేరబోతున్నాయి. అదేవిధంగా ఈ సమయంలో గురువు, శుక్రుడి యొక్క అనుగ్రహంతో మీరు విదేశాల నుంచి కూడా మంచి లాభాలను పొందుతారని చెప్పొచ్చు. ముఖ్యంగా వృషభ రాశి వారికైతే ఈ సమయంలో ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. ఇక వృషభ రాశి వారు మీకు శుక్రుడి యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే లాభస్థానం, అనుకూలమైనటువంటి పరిస్థితులు అనేవి వీరు ఎదుర్కోబోతున్నారని చెప్పుకోవాలి. మీ జీవితంలో సంతోషం ఉంటుంది. అయితే మీకు కొన్ని ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగస్తులకి ఈ సమయంలో కార్యాలయంలో ప్రశంసలు దక్కుతాయి, ప్రమోషన్లు కూడా వస్తాయి, ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. వృషభ రాశి వారికి అయితే ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. వృషభ రాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మరిన్ని పొందడానికి ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసాను పఠించండి. ముఖ్యంగా లలిత సహస్రనామ పారాయణం మంగళవారం రోజున చదివితే శ్రేయస్కరం. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడం కోసం ఇప్పుడే మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.